హలో అండి. మా సెకండ్ డే న్యూయార్క్ ట్రిప్ స్టార్ట్ అయిపోయిందనమాట. యాజ్ యూజువల్ న్యూ జెర్సీ నుండి పెన్ స్టేషన్ వచ్చేసాము. అక్కడ నుండి సబ్వే తీసుకుని సెంట్రల్ స్టేషన్ వచ్చేసామన్నమాట. జస్ట్ ఈ సబ్వే స్టేషన్ రోడ్ క్రాస్ చేస్తే సెంట్రల్ స్టేషన్ వస్తుంది. సెంట్రల్ పార్క్ వస్తుంది. సో మేము ఈరోజు బ్యాక్ వెళ్ళట్లేదు, న్యూయార్క్లోనే స్టే చేస్తున్నాము. సో కాబట్టి మాతో పాటు లగేజ్ కూడా తెచ్చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ 3కి కానీ చెక్ ఇన్స్ ఇవ్వరు హోటల్స్. సో మేము సెంట్రల్ పార్క్ స్టార్టింగ్లో అయితే ఇట్లా ఆటో రిక్షాస్ అండ్ గుర్ర బండ్లు కూడా ఉంటాయి. ఏదైనా చూస్ చేసుకోవచ్చు. $50 రైడ్ అనమాట ఇది. ఈ $50 ఇస్తే ఏంటంటే మొత్తం మనకి పార్క్ అంతా తిప్పేస్తాడనమాట. జనరల్గా సెంట్రల్ పార్క్ అనేది చాలా చాలా పెద్ద పార్క్ అనమాట. అది మొత్తం తిరగడానికే, మొత్తం తిరిగి చూడడానికి 2 days మినిమం పడుతుంది మనం నడిచామంటే. సో సైకిల్స్ అని, ఇట్లా ఆటో రిక్షాస్ అని, హార్స్ చారియట్స్, అదే గుర్ర బండ్లు అనేసి అక్కడ పెట్టేశారు. మనకు కావాల్సింది తీసుకుని వెళ్ళొచ్చు. సో ఈ ఎండ్లో సైకిల్ తొక్కే కంటే, గుర్ర బండిలో స్లోగా వెళ్ళే కంటే ఆటో రిక్షా అయితే ఫాస్ట్గా వెళ్తాం కదా అన్నట్టు మేము ఇదే చూస్ చేసుకున్నాము. ఇతనైతే $60 చెప్పాడండి. నేను $50కి మాట్లాడి ఎక్కాను. ఒక 5 స్పాట్స్లో ఆపుతాను, మీరు కావాలంటే చూస్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ 5 స్పాట్స్లో ఆపుతాను, అక్కడ మీరు ఫొటోస్ దిగేసి రావచ్చు అని చెప్పాడు. 1 hour పడుతుందని చెప్పాడు. సో మేము అట్లా స్టార్ట్ అయిపోయాము. మా రైడ్ అయితే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ స్టాప్ ఇదనమాట. ఇక్కడ మా బిల్డింగ్స్ దగ్గర ఆగి ఫొటోస్ దిగాము. అండ్ ఇట్లానే చాలా చాలా స్పాట్స్ ఉన్నాయి. పార్క్ అయితే చాలా పెద్దది, మంచిగా సిట్అవుట్స్ అన్నీ ఉన్నాయి. ఈ సెంట్రల్ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చాలా చాలా షూటింగ్స్ జరుగుతాయి అన్నమాట. మన ఇంగ్లీష్ సినిమాలు నాకు అంత పెద్దగా ఐడియా లేవు, కానీ స్పైడర్ మ్యాన్ లాంటి సినిమాలు కూడా ఇక్కడే షూటింగ్ జరిగాయి. యూఎస్లో ఏంటంటే ఇంగ్లీష్ మూవీస్ మెయిన్లీ షూటింగ్ జరిగేది న్యూయార్క్లోనేనండి. సో సెంట్రల్ పార్క్ అనేది బాగా యూస్ చేసుకుంటారనమాట వాళ్ళు షూటింగ్స్కి. చాలా చాలా ఫేమస్ మూవీస్ అయితే కూడా షూటింగ్స్ చేశారు. ఇది కూడా ఒక షూటింగ్ స్పాటే. ఇదంతా కూడా చాలా చాలా పెద్ద పెద్ద సినిమాలు, హిట్ సినిమాలు కూడా అతను చెప్పారు, కానీ నాకు అర్థం కాల. ఇది ఉంది చూసారా, ఈ విగ్రహం, ఇది కూడా ఒక షూటింగ్ స్పాటేనమాట. ఇదేదో సమ్ మూవీ పేరు చెప్పారు అతను, నాకైతే గుర్తులేదు. ఇలా చాలా చాలా స్పాట్స్ ఉన్నాయి. సో అవన్నీ చూసుకుంటూ తిరగడానికి 1 hour అయితే పట్టింది. మాతో పాటు మీరు కూడా చూడండి. సెంట్రల్ పార్క్ మెయిన్ ప్లేస్ అనమాట. ఈ లోపలంతా అయితే నాకు గోల్కొండలాగా అనిపించింది. ఇక్కడ చాలామంది మ్యూజిక్ ప్లే చేస్తూ పాటలు పాడుతూ కూడా డబ్బులు ఎర్న్ చేస్తున్నారు. అక్కడ ఫౌంటైన్ ఉంది కదా, అదైతే మెయిన్ ఫౌంటైన్ అనమాట సెంట్రల్ పార్క్కి. ఇదంతా కూడా చూసాము. నెక్స్ట్ ఇది వచ్చి 3rd స్పాట్ అనమాట. ఇక్కడే అనుకుంటా స్పైడర్ మ్యాన్ షూటింగ్ జరిగిందన్నారు, నాకంత కరెక్ట్గా తెలీదు. బట్ ఇదంతా కూడా ఒక చిన్న బ్రిడ్జ్ లాగా చాలా బాగుంది. ఈ ప్లేస్ కూడా ప్లెజెంట్గా ఉంది. పిల్లలతో పాటు వచ్చి డే అంతా స్పెండ్ చేయడానికి అయితే మంచి ప్లేస్. టికెట్స్ కూడా ఏం అవసరం లేదు, ఎంట్రీ ఫ్రీ అనమాట. మనకి ఆటో రిక్షాలకి వాటికి అవుతుంది తప్పితే పార్క్కి అయితే మనం డబ్బులు ఏం కట్టక్కర్లేదు. అన్ని పార్క్స్ ఫ్రీ ఉంటాయి ఇక్కడ మోస్ట్లీ. ఈ సెంట్రల్ పార్క్ అన్నది న్యూయార్క్లో చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అండి. సో మేము పక్కా విజిట్ చేయాలనుకుని వచ్చాము. అంత ప్లేసెస్ అయితే ఎరగదీసేసి లేవు, చూడడానికి అయితే ఏదో ఓకే బాగానే ఉన్నాయి, కానీ మాకు ట్రిప్ అయితే 1 hour పట్టింది. 11 to 12 పట్టిందనమాట. సో ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరే డ్రాప్ చేసేసారు. ఎంట్రన్స్ దగ్గర ఇట్లా ఉంటుంది అనమాట, ఒక పెద్ద పిల్లర్ లాగా. అది చాలా బాగుంటుంది అది. అండ్ ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా మీకు, ఇది మన ట్రంప్ తెలుసు కదా మీకు, అమెరికా ప్రెసిడెంట్, అతనిదంట ప్రాపర్టీ ఇది. హోటల్ చాలా కాస్ట్లీ ఉంటాయి ప్రైసెస్ అక్కడ అని చెప్పి మాకు ఆ బిల్డింగ్ చూపించారు మన ట్రంప్ దని.
సో చూసారు కదా, ఇక్కడ ట్రంప్ పేరుతోటి ఉంది. ఇక్కడ ఏదో హోటల్ పేరు పెట్టేసి ఇదొకటి చూసాము. సో ఇది అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ ప్లేస్కి క్యాబ్లో స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ అయితే సబ్వేలో వచ్చేసాం, నెక్స్ట్ అయితే క్యాబ్లో స్టార్ట్ అయ్యాము. మేము నెక్స్ట్ రాక్ఫెల్లర్ సెంటర్కి వెళ్తున్నాం అనమాట. ఈ దారంతా కూడా క్యాబ్లో స్లోగా వెళ్ళాము. బట్ ప్లేసెస్ అయితే ఎంత నీట్గా ఉన్నాయంటే చిన్న చిన్న సందుల్లాగా ఉన్నాయి, కానీ ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ లేకుండా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్యన చిన్న చిన్న సందులు స్కేల్తో గీతలు గీసినంత పర్ఫెక్ట్గా కట్టారు. రాక్ఫెల్లర్ సెంటర్ రీచ్ అయిపోయామండి. ఇదొక హ్యాంగ్అవుట్ ప్లేస్ అనమాట. మంచి హ్యాపెనింగ్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంది ప్లేస్. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ క్రిస్మస్ ఈవెంట్స్ చాలా బాగా చేస్తారు. ఇదంతా ఐస్ స్కేటింగ్ రింగ్ పెడతారనమాట. ఇప్పుడైతే ఐస్ స్కేటింగ్ లేదు కాబట్టి టేబుల్స్ వేసేసి ఫుడ్ సిట్అవుట్స్ లాగా పెట్టేశారు. పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టేసి మంచిగా ఐస్ స్కేటింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఈ ప్లేస్ అయితే కొంచెం ఫేమస్ అనమాట, ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. దీని వెనకాలే ఉన్న బిల్డింగ్లో రాక్ఫెల్లర్ సెంటర్కి సంబంధించిన అబ్జర్వేషన్ డెక్ అయితే ఉంటుంది. టాప్ ఆఫ్ ద రాక్ అంటారు. కావాలంటే మీరు పైకి ఎక్కి ఆ వ్యూ పాయింట్ కూడా చూడొచ్చు. బట్ మేము ఇంకా చూడాల్సినవి వేరే ఉన్నాయి కాబట్టి ఈ అబ్జర్వేషన్ డెక్కి అయితే వెళ్ళలేదు. కాసేపు ఇక్కడే కూర్చొని చక్కగా రిలాక్స్ అయిపోయి వెళ్ళిపోయాము నెక్స్ట్ ప్లేస్కి. సో నెక్స్ట్ అయితే మేము క్వైట్ ఆపోజిట్లో, రాక్ఫెల్లర్ సెంటర్ క్వైట్ ఆపోజిట్లో కొంచెం ముందుకెళ్తే సెయింట్ ప్యాట్రిక్స్ క్యాథెడ్రల్ అని ఒక పెద్ద చర్చ్ ఉందండి. ఈ చర్చ్ అయితే నేనైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద చర్చిలో అడుగు పెట్టడం. జనరల్గా చర్చెస్కి నేనైతే వెళ్ళను. అండ్ ఈ చర్చ్ అయితే మాత్రం ఆర్కిటెక్చర్ చూద్దాము, చాలా ఓల్డ్ అండ్ హిస్టారిక్ కన్స్ట్రక్షన్ కదా అని వెళ్ళాం మేమైతే. అమేజింగ్ ఉంది, చాలా బాగుంది లోపల. చర్చెస్ లోపల ఇంత మంచి ఆర్కిటెక్చర్తో కట్టడం నేనైతే ఫస్ట్ టైం చూడడం. మేబీ ఫారిన్ కంట్రీస్లో చాలా ఉంటాయి, కానీ నాకైతే ఈ చర్చ్ చాలా బాగా నచ్చిందనమాట. లోపలికి వెళ్తే మీకే తెలుస్తుంది. చర్చ్ అంతా అసలు ఫొటోస్లోని వీడియోస్లోని కూడా కంప్లీట్గా పడట్లేదండి, అంత పెద్దగా ఉంది. ఇదే ఎంట్రన్స్ అనమాట. లోపలికి వచ్చాము, చెక్కింగ్ అయితే ఉంది, సెక్యూరిటీ చెక్కింగ్. సో అది దాటుకుని ఫ్రంట్కి వచ్చాము. ఇక్కడైతే దీపాలు వెలిగిస్తున్నారు. తెలుసు కదా, చనిపోయిన వాళ్ళు గుర్తుగా దీపాలు వెలిగించుకుంటారని క్యాండిల్స్ వెలిగిస్తున్నారు అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా ఒక రౌండేస్ వచ్చామన్నమాట మేము. ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుంది చర్చ్ది. ఇంత పెద్ద హై సీలింగ్తో అయితే కట్టడం కష్టం. చాలా బాగుంది చర్చ్ అయితే, నాకు బాగా నచ్చింది. ఎన్ని బెంచెస్ ఉన్నాయంటే కొన్ని వేల మంది పడతారనమాట. సమ్ నెంబర్ ఉంది, 180 ఎంతో ఉంది నెంబరు. 180 బెంచెస్ ఉన్నాయన్నమాట. సో ఎంతమంది క్రౌడ్ పట్టొచ్చో చూడండి. చాలా అంటే చాలా పెద్ద చర్చ్ అనమాట.
చర్చ్ అయితే చూసేసిన తర్వాత నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యామండి. క్యాబ్ అయితే తీసుకోలేదు, 10 మినిట్స్ వాక్ అనమాట. గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఇదంతా 55th అవెన్యూ అంటారు ఈ స్ట్రీట్ని. షాపింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ద బెస్ట్ బ్రాండ్స్ అన్నీ దొరుకుతాయి మనకి. సో ఇదేనండి గ్రాండ్ స్టేషన్, గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ అంటారు. చాలా హిస్టారిక్ పాత స్టేషన్ అనమాట. ఎప్పుడో న్యూయార్క్ పుట్టిన కొత్తల్లో కట్టిన పెద్ద స్టేషను. ఇది కూడా ఒక హిస్టారిక్ ప్లేస్ లాంటిదే. ఇక్కడ షాపింగ్ ఉంటుంది, ట్రైన్స్ ఉంటాయి. ఇది ఒక ట్రైన్ స్టేషన్నే కానీ ట్రైన్ స్టేషన్ టెర్మినలే కానీ జంక్షన్ లాంటి హబ్ అనమాట. సో క్వైట్ ఆపోజిట్లో, ఆ గ్రాండ్ స్టేషన్ టెర్మినల్కి ఆపోజిట్లో సమ్మిట్ 1 వాండర్బిల్ట్ అని ఒక అబ్జర్వేషన్ డెక్ ఉంది. అది చాలా ఫేమస్ అండ్ చాలా బాగుంటుంది అనమాట. అక్కడికి వెళ్ళాము. గ్రాండ్ స్టేషన్ టెర్మినల్లో కొంచెం సేపు తిరిగేసి ఫొటోస్ దిగేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మాకు లగేజ్ అయితే అలౌ చేయరండి లోపలికి. సో మా హస్బెండ్ అయితే బయట ఎక్కడన్నా వేరే హోటల్లో చెక్-ఇన్ చేసి వస్తానని చెప్పి వెళ్ళొచ్చారనమాట తర్వాత. సో మీరు కనుక లగేజ్ వెళ్తే అది చూసుకోండి. టికెట్స్ అయితే ఇక్కడే తీసుకున్నాం మేము. తీసుకున్న తర్వాత అరౌండ్ $50 అలా పడింది. కాస్ట్లీనే కొంచెం. అక్కడ ఫ్లోర్ పాడవకుండా అందరికీ షూస్కి అయితే ఇట్లా కవర్స్ లాంటివి ఇచ్చారండి. ఇవి వేసుకుని వెళ్ళాలి కంపల్సరీ. వీటితో పాటు గాగుల్స్ కూడా ఇచ్చారనమాట, సన్ గ్లాసెస్ లాంటివి. అంటే సన్ రిఫ్లెక్షన్ మిర్రర్కి కళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఇచ్చారు. సో ఈ రెండు మ్యాండేటరీగా ఇస్తారు అందరికీ. తర్వాత ఎందుకో ఫేస్ స్కానర్ చేయించారు అందరి చేత. బట్ అదైతే ఎందుకో నాకైతే అర్థం కాలేదు. మేమైతే ఆ ఫేస్ స్కానర్ చేసేసి లోపలికి వెళ్ళాము. లిఫ్ట్ కూడా చాలా బాగుందన్నమాట. మంచిగా స్పీడ్గా వెళ్ళిపోయింది లిఫ్ట్. సో లిఫ్ట్లో వెళ్ళడానికి కూడా అట్లా లోపల మొత్తం ఇదంతా మిర్రర్స్ తోటి చూసారా ఎంత బాగుందో. రిఫ్లెక్షన్స్ అయితే చాలా బాగుంది లిఫ్ట్ అంతా కూడా. ప్రెషర్ చేంజ్. Please start the journey to your right. చూసారా లిఫ్ట్లో ఎన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ పెట్టాడో. ఏదో పడిపోతున్నట్టు ఫీలింగ్, భలే థ్రిల్లింగ్ అనిపించింది. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్ ప్లేస్కి వచ్చేసామన్నమాట. ఇదే మెయిన్ ప్లేస్. ఇదంతా గ్లాస్ అండ్ మిర్రర్స్తో ఉంటుంది. సో అందుకేనమాట షూస్ కవర్స్ ఇచ్చారు వాళ్ళు పాడవకుండా ఉండడానికి. ఇదంతా ఎంత బాగుందంటే ఫుల్ రిఫ్లెక్షన్స్ తోటి. వీడియోలో అయితే సరిగా కనిపించట్లేదు, కానీ డైరెక్ట్గా అక్కడికి వెళ్తే మాత్రం చాలా కలర్ఫుల్గా, చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఈ అబ్జర్వేషన్ డెక్ అంతా కాసేపు తిరిగి చూసామన్నమాట మేము. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే, మాకు నచ్చింది బాగా.
మొత్తం 3 ఫ్లోర్స్ అబ్జర్వేషన్ డెక్ అండి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాగానే 2 ఫ్లోర్స్ చూసాం కదా. థర్డ్ ఫ్లోర్లో అయితే ఫుడ్ సిట్అవుట్స్ ఉన్నాయన్నమాట. కావాలంటే ఇక్కడ ఫుడ్ తినొచ్చు అండ్ ఇక్కడ గిఫ్ట్ షాప్స్ కూడా ఉన్నాయి, షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మేమైతే ఏం తీసుకోలేదు, వచ్చేసాం బయటికి. వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయండి. పైనుంచి చూస్తే వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ఎడ్జ్, అవన్నీ మంచి మంచి బిల్డింగ్స్ అన్నీ కనిపించినాయి అనమాట. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసాక చెప్పాను కదా ఆపోజిట్లో మీకు గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ఉందని. సో ఇదంతా కూడా గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ అనమాట. ఈ పక్క నుంచి చూసాం కదా, ఆపోజిట్ సైడ్లో కూడా చూసాము. ఇది మెయిన్ సైడ్ అనమాట. చాలా అంటే చాలా పెద్ద స్టేషన్ ఇది. ఇది చూసేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ లగేజ్ వేరే చోట అదే పెట్టారని చెప్పాను కదా, లగేజ్ తీసుకుని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చూడడానికి అయితే వెళ్ళాము. ఇదేనమాట ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. ఇది కూడా చాలా టాలెస్ట్ బిల్డింగ్. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కట్టక ముందు ఇదే టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ న్యూయార్క్ అనమాట. సో దీనికి రెప్యుటేషన్ ఉంది. పైన ఒక పెద్ద గాడ్జిల్లా లాగా చుట్టేసినట్టు ఉంటుంది పైన డిజైను. మనం కావాలంటే ఇక్కడ కూడా వెళ్ళచ్చు, కానీ అబ్జర్వేషన్ డెక్కి అయితే నేను ఇంకా వెళ్ళలేదు. ఓకే, వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వెళ్ళాం కదా అన్నట్టు. ఇది కూడా చాలా ఫేమస్ అనమాట ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. సో అక్కడ కొంచెం ఫొటోస్ దిగేసి అప్పటికే 3 o'clock అయిపోయింది, 3-4 అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనేసి వెళ్ళిపోయాము. నెక్స్ట్ వచ్చేసి టైమ్స్ స్క్వేర్కి వెళ్ళాము. అది నా నెక్స్ట్ వీడియోలో చూడండి. బాయ్ బాయ్.